We are discussing about the combination of errors. In previous video we discussed about in the arithmetic operation of addition or subtraction. మనము ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏదైనా ఫార్ములా ఉపయోగించినప్పుడు ఆ ఫార్ములాస్లో ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఉన్నట్టయితే ఆ ప్రయోగంలో మనం చేసినటువంటి ఎర్రర్స్ని ఏ విధంగా సింప్లిఫై చేయొచ్చు, ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చో ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. Now in this video I am going to explain about the same combination of errors but in the case of multiplication or division. Okay children, so this is the one of the topic that is most useful for problems and competitive exams, but IPE examination part of view it is having little bit least importance. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ప్రియారిటీ కాకపోవచ్చు, కానీ ఎప్పుడైనా పేపర్ టఫ్ ఇచ్చినప్పుడు ఏదైనా ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్, నీట్, ఐఐటి ఇలాంటి వాటికి ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళకి ఈ టాపిక్ చాలా హెల్ప్ అవుతుంది. అర్థం చేసుకుంటే చాలా సింపుల్ టాపిక్. అదేంటో చూద్దాం. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్లాగా పోస్ట్ చేయండి. ఓకేనా? నౌ కమింగ్ టు ది టాపిక్. Children, we have rule number 2, that is for what? Multiplication or division. What is that? When two quantities are multiplied or divided, the relative error in the result is sum of the relative error in the multipliers. Clear? See once again, I am going to read. When two quantities are multiplied or divided, the relative error in the result is the sum of the relative errors in the multipliers. సో ఆ రూల్ ప్రకారం ఏంటంటే చూడండి, ఏవైనా రెండు క్వాంటిటీస్ని మల్టిప్లై చేసిన డివిజన్ చేసిన అప్పుడు ఒక రిజల్ట్ వస్తుంది. 3 × 2 6 అనేది ఒక రిజల్ట్. ఆ రిజల్ట్లో వచ్చే ఆ రిజల్ట్ యొక్క రిలేటివ్ ఎర్రర్ అనేది ఏవైతే మనం రెండింటిని మల్టిప్లై చేస్తున్నామో లేదా రెండింటిని డివైడ్ చేస్తున్నామో వాటి యొక్క రిలేటివ్ ఎర్రర్ మొత్తానికి సమానము. కంగారు పడకండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, అప్పుడు మీకు ఈజీ అర్థమవుతుంది. బిఫోర్ గోయింగ్ టు దట్ యూ హ్యావ్ టు నో ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ ఈజ్ రిలేటివ్ ఎర్రర్. ఇక్కడ ఏమన్నాడు? ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ ద రిజల్ట్ ఈజ్ సమ్ ఆఫ్ ది రిలేటివ్ ఎర్రర్స్ ఇన్ ద మల్టిప్లయర్స్. So first you have to know about the relative error. I already explained about the relative error in particular one video. So relative error is nothing but here the ratio of true value and once again relative error is the nothing but here A is the one measured value. A is the one measured value. So if we can take it is a true value simply, if you can take only one value, now it is the true value. And delta A means what is that? Absolute error. Children, previous video explain chesina absolute error ante chudandi, true value ante chudandi. If A is the true value and delta A is the absolute error, then the ratio of these two, delta A by A, delta A by A, that is called relative error. Relative error. Clear? Simply here from that example what you have to write, A is the true value, delta A is the absolute error, then how we are writing relative error? Delta A by A, that is equals to relative error. A అనేది ట్రూ వాల్యూ అంటున్నాం, డెల్టా ఏ అనేది అబ్సల్యూట్ ఎర్రర్ అంటున్నాను. డెల్టా ఏ బై ఏ ఈస్ ఈక్వల్స్ టు వాట్ ఆర్ సేయింగ్ రిలేటివ్ ఎర్రర్. సో హౌ వీ కెన్ డిఫైన్ రిలేటివ్ ఎర్రర్? ద రేషియో ఆఫ్ అబ్సల్యూట్ ఎర్రర్ టు ది ట్రూ వాల్యూ ఈస్ కాల్డ్ రిలేటివ్ ఎర్రర్. సో రిలేటివ్ ఎర్రర్, ట్రూ వాల్యూ వీటికి సంబంధించినటువంటి ఒక వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మనకి మీకు యూట్యూబ్ నా ఛానల్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అనేటువంటి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయి. వాటిని ఒకసారి మీరు ఇదే ఫస్ట్ వీడియో అయితే ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. క్లియర్? సో సింప్లీ వాట్ ఐఎమ్ సేయింగ్, రిలేటివ్ ఎర్రర్ ఈజ్ ద ratio of
అబ్సల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ. సో ఇది రిలేటివ్ ఎర్రర్. ముందు దీని గురించి తెలుసుకోండి. దిస్ ఇస్ ద రిలేటివ్ ఎర్రర్. క్లియర్. సో ఇప్పుడు వెన్ టూ క్వాంటిటీస్ ఆర్ మల్టిప్లైడ్ ఆర్ డివైడ్, ఏవైతే మనం రెండు మల్టిప్లై చేసామో డివైడ్ చేసామో మనకి వచ్చేటువంటి రిలేటివ్ ఎర్రర్ ఇన్ ద రిజల్ట్ యొక్క రిలేటివ్ ఎర్రర్ అనేది సమ్ ఆఫ్ ద రిలేటివ్ ఎర్రర్స్ ఇన్ ద మల్టిప్లయర్స్. మనం ఏవైతే మల్టిప్లై చేస్తున్నామో లేదా డివైడ్ చేస్తున్నామో ఆ రెండింటి యొక్క రిలేటివ్ ఎర్రర్స్ మొత్తానికి సమానం అని అంటున్నాడు. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 2. సో ఇక్కడ దాన్ని మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. చూడండి, మీ టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అక్కడ చూడండి, లెట్ z ఈజ్ ఈక్వల్స్ టు xy. z ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ y. Here x is the one physical quantity, y is the another physical quantity. We are multiplying these two, we are getting the one more physical quantity. That physical quantity is the nothing but result. Clear? So simply here z is the resultant one. Then ఇంతకుముందు చెప్పాను, ఏ అనేది ఒక ట్రూ వాల్యూ అయితే డెల్టా ఏ అనేది అబ్సల్యూట్ ఎర్రర్ అయితే దాని యొక్క రిలేటివ్ ఎర్రర్ ఎలా రాసాం? డెల్టా ఏ బై ఏ అని రాసాం. అట్లనే ఇక్కడ z ఈజ్ ఈక్వల్స్ టు xy. మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. ఆ ఎక్స్పెరిమెంట్లో z వాల్యూ కనుక్కోవాలంటే మనం ముందు x వాల్యూ కనుక్కోవాలి, ఒక y వాల్యూని కనుక్కోవాలి. ఈ x వాల్యూ y వాల్యూ కనుక్కున్న తర్వాత ఆ x వాల్యూని y వాల్యూని మల్టిప్లై చేస్తే వచ్చేది z. క్లియర్? సో ఇప్పుడు చూడండి, మనము ఒక ప్రయోగం చేస్తున్నాం. మరీ డెప్త్గా ఆలోచించకండి. మనం ఒక ప్రయోగం చేస్తున్నాం, దాంట్లో x విలువ కనుక్కోవాలి. సో x విలువ మనకి యాక్చువల్గా ట్రూ వాల్యూ ఎంత ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాడ్ ఉంది. ఆ రాడ్ యొక్క లెంత్ 2.4 సెంటీమీటర్స్. క్లియర్? ఒక రాడ్ ఇచ్చాడు. ఆ రాడ్ ఇచ్చినప్పుడు రాడ్ ఇచ్చి మనకు ఒక స్కేల్ ఇచ్చారు. ఆ స్కేల్ ఇచ్చిన తర్వాత ఈ రాడ్ యొక్క లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దాని యాక్చువల్ లెంత్ ఎంత? 2.4 సెంటీమీటర్స్. ఈ 2.4 సెంటీమీటర్స్ అనేది దాని యొక్క ట్రూ వాల్యూ. కానీ మనకిచ్చినప్పుడు నువ్వేం చేసావు? ఒక వాల్యూ అనుకున్నావు. ఆ వాల్యూ ఎంత? 2.2. క్లియర్? సో ఇప్పుడు నేను ఈ ఎక్స్నే లెంత్ అంటున్నాను. ఒక రెక్టాంగులర్ రాడ్, దిస్ ఈజ్ వాట్? రెక్టాంగులర్ రాడ్. సో లెంత్ కనుక్కోమన్నా ఎంత వచ్చింది? 2.2 వచ్చింది. యాక్చువల్ ఎంత రావాలి? 2.4 రావాలి. అంటే ఇక్కడ ఎర్రర్ ఎంత? 0.2 సెంటీమీటర్స్. క్లియర్? ఒక రెక్టాంగులర్ బార్ తీసుకున్నాం. ఆ రెక్టాంగులర్ బార్ యొక్క అంటే దీర్ఘ చతురస్రాకారంలో కడ్డీ తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నామంటే ఇప్పుడు దీని యొక్క ఏరియా కనుక్కోవాలి. ఏరియా అంటే ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. మనం ఒక ప్రయోగం చేస్తున్నాం. ఒక మెటల్ బార్, రెక్టాంగులర్ బార్ యొక్క ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవాలంటే ముందు లెంత్ కనుక్కోవాలి. లెంత్ కనుక్కున్న తర్వాత బ్రెడ్త్ కనుక్కోవాలి. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది ఏరియా. సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ దీని లెంత్ ఎంత ఉంది? యాక్చువల్గా 2.4 ఉంది. మనం స్కేల్తో కనుక్కున్నాం. మనకి ఎంత వచ్చింది? 2.2 అనుకున్నప్పుడు ఎంత ఎర్రర్ వచ్చింది? 0.2. సో కాబట్టి మనము లెంత్ కనుక్కున్నప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కున్నప్పుడు ఆ ఎక్స్ వాల్యూ కనుక్కోవడంలో కొంత ఎర్రర్ వచ్చింది. దాన్ని ఏమన్నాం? డెల్టా ఎక్స్ అన్నాం. క్లియర్? లెంత్ ఏమో మనం అనుకున్నది 2.2 అనుకున్నామమ్మా. దాంట్లో ఎంత మిస్టేక్ వచ్చింది? 0.2 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఆ 0.2ని ఏమంటామంటే అబ్సల్యూట్ ఎర్రర్ అంటారు. సో మనకి అబ్సల్యూట్ ఎర్రర్కి అంటే అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఖచ్చితమైన ఎర్రర్ లేదా పరమదోషం అంటారు, అబ్సల్యూట్ ఎర్రర్. సో దానికి ఫార్ములా ఏంటంటే ట్రూ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ. సో ఇక్కడ ఆల్రెడీ ట్రూ వాల్యూ ఎంత ఉందని చెప్పిన 2.4 సెంటీమీటర్స్. మనకెంత వచ్చింది? 2.2. డిఫరెన్స్ ఎంత? 0.2. సో అదే ఇక్కడ నేను రాసిన మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ 2.2. కానీ ఎంత ఎర్రర్ వచ్చింది? మనం ఎంత తప్పు చేసాము? డెల్టా ఎక్స్.
క్లియర్. సో ఒక రెక్టాంగులర్ బార్ తీసుకున్నాం, దాని యొక్క లెంత్ని 2.2గా కనుక్కున్నప్పుడు మనకి ఎంత తక్కువ వచ్చింది, 0.2 తక్కువ వచ్చింది. ఈ 0.2నే ఏమంటాము అంటే అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. సో ఇక ట్రూ వాల్యూ అని చెప్పిన ఏంటి, అసలు యాక్చువల్ దాని లెంత్ ఎంత 2.4, మనకి ఎంత వచ్చింది 2.2 వచ్చింది. సో కాబట్టి ఎర్రర్ 0.2. క్లియర్. సో అప్పుడు ఇదేమో ఎక్స్, ఇదేమో డెల్టా ఎక్స్. అప్పుడు ఈ డెల్టా బై ఎక్స్ని ఏమంటామంటే రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్. అట్లనే ఇప్పుడు మనం బ్రెడ్త్ కనుక్కోవాలి. యాక్చువల్గా బ్రెడ్త్ ఎంత ఉందంటే 1.8 సెంటీమీటర్స్ ఉంది. బ్రెడ్త్ అనేది 1.8 సెంటీమీటర్స్ ఉంది. కానీ మనం కనుక్కున్నప్పుడు ఆ బ్రెడ్త్ అనేది 1.5 వచ్చింది. 1.5. బ్రెడ్త్ ఎంత ఉంది, యాక్చువల్గా ట్రూ వాల్యూ ఎంత ఉంది 1.8 ఉంది. మనం కనుక ఎంత వచ్చింది 1.5 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు మరి ఎర్ర ఎంత అవుతుంది, డెల్టా వై ఎంత అవుతుంది, ట్రూ వాల్యూ మైనస్ మనం కనుక్కున్న వాల్యూ 1.5 ఎంత వచ్చింది 0.3. సో ఇప్పుడు దీని యొక్క రిలేటివ్ ఎర్రర్ ఏమవుతుందంటే మనం కనుక్కున్నటువంటి ఈ వాల్యూ ప్రకారం రిలేటివ్ ఎర్రర్ ఏమవుతుందంటే డెల్టా వై బై వై ఈజ్ ఈక్వల్స్ టు, హియర్ వీ కెన్ రైట్ రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ వై. సో ఎంత డెల్టా వై బై ఎంత 0.3 బై ఆ వాల్యూ. సో ఇప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ లెంత్ అన్నాం, వైనేమో బ్రెడ్త్ అన్నాం. ఇప్పుడు మనకి వాల్యూమ్ కావాలి. అప్పుడు ఏం రాస్తున్నాను, ఆ వాల్యూమ్ని ఇక్కడ జెడ్ అని తీసుకున్నా. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై. దీన్ని చాలా సింప్లిఫై చేసినప్పుడు ఎలా అవుతుందంటే ఈ రూల్ ప్రకారం ఏమవుతుందంటే మనం ఈ రెండింటిని కనుక్కున్న తర్వాత ఒక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్న తర్వాత మనకి డెల్టా జెడ్ బై జెడ్ రిజల్ట్ యొక్క రిలేటివ్ ఎర్రర్ అనేది రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ వై అవుతుంది. క్లియర్. జెడ్ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ వై అన్నప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇదంతా మర్చిపోండి. సింపుల్ డైరెక్ట్ ఇప్పుడు రూల్ దగ్గర రండి. వెన్ టూ క్వాంటిటీస్ ఆర్ మల్టిప్లైడ్ ఆర్ డివైడెడ్ ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ ద రిజల్ట్ ఈ సమ్ ఆఫ్ ద రిలేటివ్ ఎర్రర్స్ ఇన్ ద మల్టిప్లయర్స్. సో మనం ఒక ప్రయోగంలో ఏదైనా మల్టిప్లికేషన్ ఆపరేషన్ తీసుకున్నప్పుడు రిజల్ట్ యొక్క రిలేటివ్ ఎర్రర్ అనేది ఆ మల్టిప్లయర్స్లో ఉన్నటువంటి వాటి యొక్క రిలేటివ్ ఎర్రర్స్ యొక్క మొత్తానికి సమానము. దట్ ఈస్ ద సెకండ్ రూల్. The relative error in the result is sum of the relative errors in the multipliers. So delta z by z అనేది ఏంటి, relative error of result, that is equals to sum of relative errors of x plus relative errors of y. సో ఈ విధంగా మనం కనుక్కుంటాము. సో ఇది జనరల్ ఎగ్జాంపుల్, కానీ మీ టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి. సో ఏంటంటే లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వై అన్నాడు. సో ఇంతకుముందు చెప్పాను ఎక్స్ కనుక్కున్నప్పుడు దాంట్లో కొంత మిస్టేక్ వచ్చింది, దాన్ని మనం ఏమన్నాం డెల్టా ఎక్స్ అన్నాం. కాబట్టి వెన్ వీఆర్ టేకింగ్ ద ఎక్స్ వాల్యూ దేర్ ఈజ్ సమ్ అబ్సల్యూట్ ఎర్రర్, దట్ ఈస్ డెల్టా ఎక్స్. అండ్ సిమిలర్లీ వెన్ వీఆర్ ఫైండింగ్ ది వై వాల్యూ దెన్ ఆల్సో దెర్ ఈజ్ సమ్ అబ్సల్యూట్ ఎర్రర్ డెల్టా వై. సో ఇంతకుముందు చెప్పాను ఎంత సమ్ 2.4 సెంటీమీటర్స్ తీసుకున్నాం, కానీ మనకు వచ్చింది 2.2 సెంటీమీటర్స్ అన్నాం. అప్పుడేం రాస్తాం 2.4 ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ 2.2 ప్లస్ 0.2 అని రాస్తాం. అంటే ఇది ట్రూ వాల్యూ, ఇది మనం కనుక్కున్న వాల్యూ, ఇది అబ్సల్యూట్ ఎర్రర్. అప్పుడేమవుతుంది ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. సో కాబట్టి ఎప్పుడైతే మనకి ఎర్రర్స్ వస్తున్నాయో ఆ ఎర్రర్స్ మనం కరెక్షన్ చేయాలి. సో ఎప్పుడైతే ఎక్స్ కనుక్కున్నామో ఎక్స్లో వచ్చే ఎర్రర్ డెల్టా ఎక్స్, వైలో వచ్చే ఎర్రర్ డెల్టా వై.
సో అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఎక్స్. దీన్ని మాడిఫై చేసాం. మనం కనుక్కున్న ట్రూ వాల్యూ ఎంతమ్మా 2.4 సెంటీమీటర్స్. ఇంత ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఆ రాడ్ యొక్క లెంత్ ఎంత అనుకున్నాం 2.4 సెంటీమీటర్స్ అన్నాం. కానీ మనకెంత వచ్చింది 2.2 సెంటీమీటర్స్ వచ్చింది. దాన్ని ఎలా మాడిఫై చేస్తున్నాం, వీఆర్ యాడింగ్ ప్లస్ 0.2. సో అప్పుడు 2.2 ప్లస్ 0.2 రాసాం. అట్లనే ఎప్పుడైతే మనం ఎక్స్ వాల్యూ అనుకుంటున్నామో దాన్ని కరెక్షన్ చేయాలంటే వీ హ్యావ్ టు యాడ్ ది అబ్సల్యూట్ ఎర్రర్. సో కాబట్టి ఇన్ ద సేమ్ మేనర్ ఆల్సో here also we have to write y plus or minus delta y అని రాస్తాం. అంటే xని మాడిఫై చేసాం, yని కూడా మాడిఫై చేసాం. చేసినప్పుడు మరి ఇక్కడ చూడండి, ఎప్పుడైతే xలో ఎర్రర్ ఉంది yలో ఎర్రర్ ఉంది. xలో ఎర్రర్ అని డెల్టా x అన్నాం, x యొక్క అబ్సల్యూట్ ఎర్రర్ని డెల్టా x అన్నాం, yలో ఉన్న ఎర్రర్ని డెల్టా y అన్నాం. మరి ఈ రెండింటిలో మిస్టేక్ ఉన్నప్పుడు వీటిని మల్టిప్లై చేస్తున్నప్పుడు వచ్చినటువంటి వాల్యూ జెడ్లో కూడా ఖచ్చితంగా ఎర్రర్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే సింపుల్గా నౌ దీస్ టూ ఆర్ మాడిఫైడ్. ఎక్స్లో ఉన్న ఎర్రర్ ఏం రాసాం ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఎక్స్ అని రాసాం. అట్లనే వైని ఏం రాస్తున్నాం వై ప్లస్ ఆర్ మైనస్ డెల్టా వై అని రాస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ రెండింటిలో ఎర్రర్ ఉంటాయో మనం ఏం రాయొచ్చు అంటే దీన్ని కూడా జెడ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్ అని రాసుకోవచ్చు. క్లియర్? సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. జెడ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ డెల్టా వై. ఎక్స్తో దీన్ని మల్టిప్లై చేస్తున్నా ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై, ఎక్స్ ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా వై ఇంటూ డెల్టా వై. నౌ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఎక్స్ ఇంటూ వై డెల్టా ఎక్స్ ఇంటూ వై plus or minus delta x into delta y. Clear? So now it is equation number 1. దీని equation number 1 అని అనుకుంటున్నాం. So now here we have to divide the above equation on both sides with xy. ఈ ఈక్వేషన్ మనం xyతో డివైడ్ చేయాలి. సో z బై xy ప్లస్ ఆర్ మైనస్ డెల్టా z బై xy ఈజ్ ఈక్వల్స్ టు xy బై xy ప్లస్ x ఇంటూ డెల్టా y బై xy. ప్రతి టర్మ్ని మనం ముందు డైరెక్ట్ డ్రా చేస్తున్నాను. ఇటు ఏం చేస్తున్నాం అన్ని టర్మ్స్ని xyతో డివైడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని బై xy రాస్తాం, దీని డివైడ్ బై xy రాస్తాం, మళ్ళీ xy క్యాన్సిల్ అవుతుంది, అగైన్ విల్ గెట్ ది సేమ్ వాల్యూ. అండ్ నౌ x ఇంటూ డెల్టా y బై xy అండ్ డెల్టా x ఇంటూ y బై xy ప్లస్ ఆర్ మైనస్ డెల్టా x ఇంటూ డెల్టా y బై x బై y. సో అయిన తర్వాత అక్కడ చూడండి, సో ఆల్రెడీ we are taken z into xy, z is equals to what xy. Where we have xy, there you have to write z. That's why here I am going to write here z by z plus or minus delta z by z is equals to here xy cancel, what do we get plus 1. ఇక్కడ చూడండి ఈక్వేషన్లో xy బై xy రాసాం అంటే ఏమొస్తుంది 1 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఏమవుతుంది చూడండి x ఇంటూ డెల్టా y బై xy, x క్యాన్సిల్, దెన్ వాట్ యు గెట్ డెల్టా y బై y ప్లస్ ఇక్కడ చూడండి డెల్టా x ఇంటూ y బై xy, y క్యాన్సిల్, దెన్ వాట్ యు గెట్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా x బై x ప్లస్ ఆర్ మైనస్ డెల్టా x ఇంటూ డెల్టా x బై x ఇంటూ డెల్టా y బై y. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సో మనం ఒకసారి చూడండి ఆల్రెడీ డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా ఎక్స్ వాల్యూ 0.2 ఉంది, డెల్టా వై వాల్యూ ఏమో 0.3 ఉంది, బై అగైన్ సమ్ 3 into 6 వీఆర్ రైటింగ్ లైక్ దిస్.
క్లియర్. డెల్టా ఎక్స్ వాల్యూ 0.2, ఈ లాస్ట్ టర్మ్ చూడండమ్మా, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వై బై ఎక్స్ వై అని ఉంది కదా, డెల్టా ఎక్స్ వాల్యూనే 0 సంథింగ్ అని వస్తుంది, డెల్టా వై వాల్యూ కూడా 0 సంథింగ్ అని వస్తుంది. ఇప్పుడు 0.2 ఇంటూ 0.3 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 0.06 వస్తుంది. ఆ 0.06ని మళ్ళీ మనం బై 18 చేస్తాం. అంటే మనకి ఈ లాస్ట్ టర్మ్ ఏవైతే ఉందో ఆ లాస్ట్ టర్మ్లో వచ్చే వాల్యూ అనేది చాలా 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 చిన్న విలువ, వెరీ లోయెస్ట్ వాల్యూ. దట్స్ వై వీ హ్యావ్ టు నెగ్లెక్ట్ దిస్ టర్మ్, వీ హ్యావ్ టు నెగ్లెక్ట్ దిస్ వన్. సో అప్పుడేం రాయొచ్చు, ఇక్కడ జెడ్ బై జెడ్ అని రాసాం, 1 = 1. సో 1 క్యాన్సిల్. అప్పుడేమొస్తుంది ఇక డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా వై బై వై ప్లస్ డెల్టా ఎక్స్ బై ఎక్స్. సో ఈ వాల్యూ మనం వదిలేస్తున్నాం, ఎందుకంటే చాలా చిన్న వాల్యూ, నెగ్లిజిబుల్ వాల్యూ కాబట్టి వీఆర్ నెగ్లెక్టింగ్ దట్. అండ్ నౌ డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా వై బై డెల్టా వై ప్లస్ డెల్టా ఎక్స్ బై ఎక్స్. సో ఇక్కడ వాట్ ఈస్ డెల్టా జెడ్ బై జెడ్? దట్ ఈస్ ద relative error of result, relative error of z or result. అదే కదా, relative error of result is equals to relative error of y plus relative error of x. అదే కదా మన రూల్. ఏంటది? When two quantities are multiplied or divided, the relative error is in the result is sum of the relative errors in the multipliers. సో మనం ఒక మల్టిప్లికేషన్ చేసుకున్నా డివిజన్ చేసుకున్నా మనకి ఆటోమేటిక్గా మనం ఆ ప్రాసెస్ ఏవైతే మనం క్యాజువల్గా ఫాలో చేసేటువంటి ప్రాసెస్ ఏవైతే ఉంటుందో ఆ ప్రాసెస్ మొత్తం చేయకుండా సింపుల్గా మనం ఈ ఫార్ములాని ఫాలో అవుతాం. డెల్టా జెడ్ బై జెడ్ ఈస్ ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై. సో రిజల్ట్ యొక్క రిలేటివ్ ఎర్రర్ అనేది ఆ ఆపరేషన్లో ఉన్నటువంటి మల్టీప్లయర్స్ యొక్క మనకి వాటి యొక్క రిలేటివ్ ఎర్రర్స్ మొత్తానికి సమానం. డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై. అదే అక్కడ ప్రూవ్ చేశాం. ఒకవేళ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై వై, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై వై అంటే ఏంటి? జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై అన్నాం, దట్ ఈస్ ద మల్టిప్లికేషన్. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై వై ఉన్నప్పుడు కూడా సేమ్ ఫార్ములా, డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా వై బై వై ప్లస్ డెల్టా ఎక్స్ బై ఎక్స్. దానికి కూడా ప్రూఫ్ ఉంది. బట్ ఈ ప్రూఫ్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనవసరం. జస్ట్ మీకు ఆ ఫైనల్ ఫార్ములా గుర్తుంటే చాలు. ఒక్కసారి చూడండి అన్న, మళ్ళీ ఇక్కడ బోర్డు మీద ఉన్న ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. When two quantities are multiplied or divided, the relative error is the result is the sum of the relative errors in the multipliers. We have to prove that. Let z is equals to xy. We are taken, this is the arithmetic operation, z is equals to xy. Children, when you are finding the x value, there is some error, that is delta x. While you are finding some error, there is some absolute error, that is what? Delta y. Finally, the values of x and y are corrected like this: x plus or minus delta x and y plus or minus delta y. సో ఈ x వాల్యూని y వాల్యూని కరెక్ట్ చేసి రాసుకున్న తర్వాత వీటిని మల్టిప్లికేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. తర్వాత ఎప్పుడైతే xలో ఎర్రర్ ఉంది, yలో ఎర్రర్ ఉంది కాబట్టి వచ్చే రిజల్ట్ కూడా ఎర్రర్ ఉంటుంది. దట్స్ వై ద రిజల్ట్ ఈస్ z and its error is delta z and this is also corrected. And after that we have to multiply this one. So x plus or minus delta x into y plus or minus delta y. We have to multiply that. X into y plus or minus x into delta y plus or minus delta x into y, delta x into delta y. That is taken as equation number 1. For our convenience, now we have to divide the above equation on both sides with xy. రెండు వైపులా xyతో మల్టిప్లై చేసినప్పుడు ఇట్స్ వాల్యూ నో చేంజ్. సో కాబట్టి ప్రతి టర్మ్ కింద ఏం రాస్తున్నా, జెడ్ బై ఎక్స్వై ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్ బై ఎక్స్వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్వై బై ఎక్స్వై ప్లస్ ఎక్స్ ఇంటూ డెల్టా వై బై డెల్టా ఎక్స్వై ఇలా రాసుకుంటూ వెళ్ళాను. రాసిన తర్వాత ఇక్కడ జెడ్ బై ఎక్స్వై ఏంటండి జెడ్, కాబట్టి ఏం రాయొచ్చు, జెడ్ బై జెడ్ రాయొచ్చు. ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్ బై ఎక్స్వై ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ xy బై xy క్యాన్సిల్,
x into delta y by xy plus delta x into y by xy plus or minus delta x into delta y by xy అయిన తర్వాత ఇక్కడ మనకి ఆటోమేటిక్ ఏమవుతుందంటే జెడ్ జెడ్ క్యాన్సిల్, ఇక్కడ xy అంటే ఏం రాయొచ్చు, జెడ్ రాయొచ్చు, కాబట్టి జెడ్ రాసినాం. రాసిన తర్వాత ఏమైంది, ఇక్కడ 1 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం రాసాం xy బై xy, దెన్ వాట్ యు గెట్ 1. నెక్స్ట్ ప్లస్ x ఇంటూ డెల్టా వై బై xy ఉంది, ఇక్కడ x x క్యాన్సిల్, ఏం మిగిలిపోతుంది డెల్టా వై బై y, అదే ఇక్కడ రాసాం. నెక్స్ట్ డెల్టా x ఇంటూ y బై xy, y క్యాన్సిల్, ఏం మిగిలింది డెల్టా x బై x మిగిలింది. అండ్ నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా x ఇంటూ డెల్టా వై బై xy, ఇక్కడ ఈ డెల్టా ఎక్స్ డెల్టా వై వాల్యూ చాలా చిన్న వాల్యూస్, వాటిని మల్టిప్లై చేస్తే వచ్చేది ఇంకా చిన్న వాల్యూ, వాటిని ఇంకా వేరే నెంబర్తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ ఇంకా చిన్న వాల్యూ, కాబట్టి వీ హ్యావ్ టు నెగ్లెక్ట్ దిస్ టర్మ్. సో అప్పుడు మనకి ఏ రిలేషన్ వస్తుంది, డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా వై బై వై ప్లస్ డెల్టా ఎక్స్ బై ఎక్స్. సో ఇక్కడ ఏవైతే మనం కొటేషన్ రాసామో దాన్ని ప్రూవ్ చేసాము. సో దిస్ అబౌట్ ది కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ కేస్ ఆఫ్ multiplication and division.